మీ దగ్గర టాలెంట్ ఉండి ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోతున్నారా? సింపుల్ ట్రిక్స్ తో ఇంటర్వ్యూలో ఎలా గట్టెక్కాలి, ఏ టిప్స్ పాటిస్తే జాబ్ కొట్టొచ్చు అనే వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఫ్రెషర్ గా ఉద్యోగం పొందడం కోసం అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొంతమంది సులువుగానే తొలి ఉద్యోగం సాధిస్తుండగా మరికొందరు మాత్రం ఏళ్ల పాటు కష్టాలు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఫ్రెషర్స్ గా మీరు ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యారు? 5 కంటే తక్కువ, B 5 కంటే ఎక్కువ? మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంటర్వ్యూకు వెళ్లే ముందే సంస్థకు సంబంధించిన సమగ్ర సమాచారం తెలుసుకోవాలి. ఆ సంస్థ గురించి అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి. అప్లై చేసిన జాబ్, చేయాల్సిన విధులకు సంబంధించిన అంశాలపైన అవగాహన కలిగి ఉండాలి. ఇంటర్వ్యూకి వెళ్లే ముందు డీసెంట్ డ్రెస్సింగ్ సెన్స్ పాటించాలి. అప్లై చేసిన ఉద్యోగానికి తగినట్లు వస్త్రధారణ ఉండాలి. ఇంటర్వ్యూకు హాజరయ్యే ముందు తమ ప్లస్లు, మైనస్లు చెక్ చేసుకోవాలి. అందుకు తగ్గట్టుగా ఇంటర్వ్యూకు ప్రిపేర్ కావాలి. కాస్త ముందుగానే ఇంటర్వ్యూ జరిగే లొకేషన్ కు చేరుకుంటే అనవసరపు టెన్షన్లు దరిచేరవు. ఇంటర్వ్యూలో అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోవచ్చు. ఆ విషయాన్ని వినయంగా అంగీకరించాలి. అంతే తప్ప ఏదో ఒకటి చెప్పాలి అని చూస్తే ఆ విషయాన్ని రిక్రూటర్లు సులభంగానే గుర్తిస్తారు. ఆ విషయంలో నిజాయితీగా ఉండండి. ఇంటర్వ్యూలో హావభావాలు కూడా ముఖ్యమే. చేతులు కట్టుకొని కూర్చోకూడదు. కాళ్లు కదపడం, ముందున్న బల్లపై ఒరిగిపోవడం, ముఖానికి చేతులు అడ్డు పెట్టుకోవడం వంటి చేష్టలు చేయకూడదు. ప్రశాంతంగా ఉండటం, అవసరమైతే సందర్భానుసారంగా చిరునవ్వుతోనే రిప్లై ఇవ్వాలి. ఏదైనా ఉద్యోగం కోసం దరఖాస్తు చేసే ముందు మీరు ఫ్రెషర్ అయితే ఉద్యోగ సమాచారం అందుబాటులో ఉన్న వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపులలో చేరండి. మీలాగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ఇతర మిత్రులను గుర్తించి సోషల్ మీడియా ద్వారా వారితో మీరే ఓ గ్రూప్ క్రియేట్ చేయండి. ఉద్యోగం పొందడం అంత సులభం కాదు. మీరు అనేక సార్లు ఇంటర్వ్యూలలో రిజెక్ట్ అవుతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో మీకు ఉద్యోగం ఎందుకు రావడం లేదో, ఏ కారణంతో మీరు రిజెక్ట్ అవుతున్నారో సెల్ఫ్ రివ్యూ చేసుకోండి. జాబ్స్ అప్లై చేసే సమయంలో మీ ఈమెయిల్ ను క్రమం తప్పకుండా చెక్ చేసుకోండి. రిప్లై ఇవ్వడంలో ఎప్పుడు ఆలస్యం చేయవద్దు. అలాగే ఇంటర్వ్యూకు వెళ్లేటప్పుడు కాస్త ముందుగానే లొకేషన్ కు చేరుకోండి. జాబ్ సైట్లలో అప్లై చేసుకునే ముందు అధికారిక వెబ్సైట్లను మాత్రమే సంప్రదించండి. లేకపోతే మీరు మోసానికి గురయ్యే అవకాశం ఉంటుంది. డబ్బులిస్తే ఉద్యోగం ఇప్పిస్తాం అనే మాయలో పడకండి. బ్యాక్ డోర్ జాబ్స్ ఎంకరేజ్ చేయొద్దు. మొదటి జాబ్ సంపాదించడం కొంచెం కష్టం. చిన్న ఉద్యోగం, తక్కువ జీతం అని మొదట్లో ఆఫర్లను తిరస్కరించకండి. ప్రతి చోట ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఫ్రెషర్స్ ఈ టిప్స్ పాటిస్తే జాబ్ ఈజీగా కొట్టొచ్చు.